నేను ఒక 2-3 ప్రొడ్యూసర్లని కొంచెం టాప్ వాళ్ళనే కలిశాను. కలిసినప్పుడు యాక్చువల్గా వాళ్ళు డోర్ కూడా ఓపెన్ చేయలే. మామూలుగా ఎవరమ్మా ఏం కావాలి, లేదు లేదు ఇప్పుడు ఆ ఛాన్స్లో వెళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన అయితే అసలు సైగుతో పంపించాడు ఒక ఆయన. ఇలా పంపించిన వాళ్ళు దాని తర్వాత అమ్మా నువ్వు మాకు సినిమా చేయాలమ్మా, అమ్మా అసలు మనం కలిసాం అంతకుముందు, అరే మనం అదేంటి నిన్ను గుర్తుపట్టపోవటం. నేను దాని తర్వాత రీకలెక్ట్ చేయడానికి కానీ ఇది కానీ నేను ప్రయత్నించాను. ఎందుకనంటే ఆ టైంలో ఇవాళ నా ఆఫీస్ ఉంది, నేను కూడా గమనించలేదు. ఇప్పుడు ఎవడో వస్తాడు, వచ్చినప్పుడు నేను అందరినీ డోరు ఓపెన్ చేసి రండి సార్ కూర్చోండి సార్ మాట్లాడండి, మీలో మరొక ఇదవుతారేమో సూపర్ స్టార్ డైరెక్టర్ అవుతారేమో నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడలేను, నా టైం వేస్ట్ అవుద్ది. ఆ టైంలో వాళ్ళు చేసింది కరెక్ట్, లేదమ్మా ఛాన్స్ వెళ్ళు. కానీ అది చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మనం అసహించుకోవటం వేరు. ఒక మనిషిని గౌరవంగా నా దగ్గర ఏమి ఛాన్సులు లేవమ్మా నువ్వు వేరే ట్రై చెయ్యి అని కొంచెం ఇది చేసి తగ్గిస్తే అవతలోడు హర్ట్ అవ్వకుండా ఉంటాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక పొజిషన్లోకి రాగానే ఎదుటి మనిషిని హర్ట్ చేస్తారు. అది చాలా రాంగ్ అంటున్నాను నేను. మళ్ళీ నువ్వు ఆ స్థాయికి వచ్చేస్తే కనుక నీకు ఆ బాధ తెలుస్తుంది. అందుకని అసలు ఎవరిని హర్ట్ చేయొద్దు. అందుకని చెప్పి ఎవరన్నా సరే వచ్చినా సరే నీకు అంత బిజీగా ఉంటే కనుక ఎవరన్నా అప్పచెప్పు. పోను ఒక మాట మాట్లాడు, అతను మనిషే కదా, నువ్వు మంచిగా ఒక మాట చెప్పు, లేదమ్మా నా దగ్గర ఛాన్సులు లేవు. ఇంకా వాడు విసిగిస్తున్నాడు, నీకు చెప్పాక తండ్రి నేను నా పరిస్థితి ఇది, నా దగ్గర లేవు. కొంతమంది